రేపులు, మర్డర్లు ఇవన్నింటి కేసు. ఈవెన్ లేటెస్ట్ గా తాడేపల్లి ఇష్యూలో ఒక ప్రాస్టిట్యూట్ వృత్తిగా ఎంచుకున్నటువంటి ఆవిడ కూడా శారీలో ఉంది. జీన్స్ టీషర్ట్ లో ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళ మీద ఏం జరగలేదు ఆ హత్య. శారీలోనే ఉందనుకుంటాం మనం, డెడ్ బాడీని కూడా చూసాము. శారీలోనే ఉన్నటువంటి ఆవిడని కూడా చంపారు. అంటే ఇక్కడ చూసే దృష్టి, ఆలోచన తీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న జరిగేటువంటి నేరాల మీద, కానీ బట్టలు కాదు అన్నది ఒక సైడ్ నుంచి మనకు అర్థమవుతున్న అంశం. అలాగని ఆయన చెప్పింది నేను రాంగ్ అని అన్నాం. ఎందుకంటే మంచి చెప్పారు, దాన్ని తీసుకోవాలి, మనం మంచినే తీసుకోవాలి, అందులో చెడుని ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే నేరాలు ఏమన్నా డ్రెస్సింగ్ వల్ల జరుగుతాయంటే ఇది 100% క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్. బట్టల వేషధారణకి జరుగుతున్నటువంటి నేరాలకి సంబంధమే లేదు. ఇప్పటివరకు జరిగినటువంటి కేసులు అన్నింటిలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచే తీసుకున్నాం. మిగతా స్టేట్స్ మనకు సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి అన్ని మర్డర్ కేసులు, అన్ని రేప్ కేసులు కూడా క్లియర్లీ ఒంటి నిండా బట్టలతో ఉన్నటువంటి వాళ్ళ మీద జరిగాయి. ఎక్కడ కూడా బికినీలో లేదంటే షార్ట్స్ మోకాళ్ళకి పైకి వేసుకున్న వాళ్ళ మీద జరగల. ఇది క్లియర్. రెండవది, అనసూయ గారి స్టేట్మెంట్ ను కూడా నేను వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఆవిడ ఉన్నటువంటి ఫీల్డ్ లో, ఆవిడకి ఎదురయ్యేటువంటి పోటీ తత్వంలో, ఆవిడకి రావాల్సిన అవకాశాల్లో ఆవిడ యొక్క వేషధారణ కొంత ప్రాధాన్యతను సంతరించుకునేది. డెఫినెట్లీ ఆవిడకి అవకాశాలు ఆవిడ ఎలా ఉంటే వస్తాయో ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆవిడకి తెలుసు. అవసరం ఆవిడది, నిజంగానే దేహం ఆవిడది. ఆవిడ దేహాన్ని ఆవిడ ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, ఆమె జీవనోపాధి కోసం, ఆమె లైఫ్ స్టైల్లో ఆమె బ్రతకడం కోసం, ఎదగడం కోసం, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడం కోసం అనేది ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో మనం ఎవరం కూడా ఇంకొకరు, నేను ఇందాక అదే చెప్పాను, ఒక తంబు ఇంకొకరితో ఏకీభవించదు, అలాగే జీవన శైలి కూడా ఒకళ్ళ జీవితం ఇంకొకరి జీవితంతో ఏకీభవించదు. ఎవరి వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. అలాగే అనసూయ స్టేట్మెంట్ నేను ఓకే సపోర్ట్ చేస్తా. బట్ ఎట్ ఏ టైం ఆవిడ చెప్పిన దాంట్లో ఇంకొకటి కూడా, ఒక తల్లిగా నాకు ఇంకొక నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంది. ఏంటి అంటే మరీ అంత స్థాయిలో అశ్లీలంగా అన్ని చోట్ల చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను నా కొడుకుని, టీనేజ్ లో ఉన్న నా కొడుకుని తీసుకుని వెళ్ళి ఒక అశ్లీలమైనటువంటి లేదంటే పొట్టి బట్టలు వేసుకుని ఎక్కువ స్కిన్ షో చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ ని నేను చూడలేను నా కొడుకుతో, టీనేజ్ లో ఉన్న కొడుకుతో. అలాగే నా హస్బెండ్ కూడా నా టీనేజ్ లో ఉన్నటువంటి కూతురుతో పాటు వెళ్ళి చూడలేడు. అట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన సందర్భాలు ప్రతి పేరెంట్ కి ఎదురవుతూ ఉంటాయి ఈ బట్టలు అనేటువంటి కాన్సెప్ట్ లో. అలాగే నేను మా వారు కూర్చొని చూడగలం ఆ విషయాన్ని. కొన్ని బంధాలతో కలిసి కొన్ని సందర్భాల్లో కొన్ని వేషధారణలు చూడలేం, ఇది క్లియర్. అలాగని మేము చూడలేకపోతున్నామంటే మా వ్యక్తిగతం, నచ్చకపోతే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని మీరు ఇలాగే వేసుకున్న జడ్జి చేసేటువంటి రైట్ మనకెవరికి లేదు, ఇది క్లియర్. అలాగే నాగబాబు గారి స్టేట్మెంట్ లో వచ్చేటప్పటికి మోరల్ పోలీసింగ్ అనేది కంప్లీట్లీ ఇది ఆయన 100% ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి. పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళని తప్పు అనేలాగా ప్రొజెక్ట్ చేసినట్టు ఒక అంశాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద. అంటే పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఎవరు కదా. అలాగే పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళ మీద నేరాలు జరగట్లేదు కదా. వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో వివిధ వేషధారణలో ఉన్నటువంటి, ఈవెన్ బుర్కాల్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా జరిగాయి. సో బట్టలు వేషధారణ అనేది డిసైడ్ చేసేటువంటి రైట్ మన దగ్గర లేదు అన్నది నా అభిప్రాయం. రాజ్యాంగం కల్పించినటువంటి విధానాల్లో ఆయన కొన్ని ఉన్నటువంటి హక్కులు, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, దానికి సంబంధించి ఒకళ్ళు ఇలా ఉండాలి ఇంకొకరు డిసైడ్ చేస్తున్నటువంటి విధానం, వీటి మీద ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా 100% కరెక్టే. ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, సొసైటీతో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడిన మాట 100% కరెక్ట్. నేను ముగ్గురులో ఎవరి స్టేట్మెంట్లతోనూ కూడా విభేదించట్లేదు. ముగ్గురు వారి వారి పర్సెప్షన్ లో 100% కరెక్టే. 3 భావజాలాలు సమాజంలో ఉన్నాయి, నేను ఎవరిని వ్యతిరేకించట్లా. ఇప్పుడు ఫర్దర్ గా నేను ఏ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నానంటే క్లియర్లీ నా స్టేట్మెంట్, నేను క్లియర్లీ ఏ విషయాన్ని ఇప్పుడు పాజిటివ్ వేలో నేను తీసుకెళ్లాలనుకుంటున్నానంటే, ఇవాళ పెద్ద ఎత్తున ఈ వేషధారణ అనే కాన్సెప్ట్ మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. చాలా మంది ఫెమినిస్టులు, చాలా మంది అంటే కొందరు అనసూయ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు, కొందరు శివాజీ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు, కొందరు నాగబాబు గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భాగస్వామ్యంతో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఎక్కడో పరాయి రాష్ట్రాల నుంచి పరాయి భాష నటీమణులు వచ్చి రాజ్యం వెళ్తున్నారు, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీమణులుగా ఎదగాలనుకుంటున్నటువంటి ఎంతో మంది తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు లేవు. హీరోయిన్లకు ఎదగాలనుకుంటున్నట్టు చాలా మంది అవకాశాలు లేవు. ఎవరో ఎందుకు మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనన్య నాగళ్ళ, మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పాపం ఒంటి నిండా బట్టలతోనే వచ్చింది క్లియర్లీ. బట్ అవకాశాలు రాలా. అవకాశాలు ఆమె ఎంచుకున్నటువంటి ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో పోటీ తత్వంలో తను నిలబడాలి అంటే ఖచ్చితంగా తను కూడా స్కిన్ షో చేయాలనో, ఎక్స్పోజింగ్ చేయాలనో, ఆమె కూడా ఈ మధ్య పాపం పొట్టి బట్టల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం.
అంటే అక్కడ ఏంటి, ఇవాళ నీతులు మాట్లాడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒంటి నిండా బట్టలు ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. చెప్పడానికే నీతులు, చూడడానికి బూతులే కావాలన్నటువంటి సంస్కృతిని తీసుకొచ్చుకుంటున్నారు. అల్టిమేట్ గా వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు వెనకబడిపోతున్నారు, అవకాశాలు రావట్లేదు. ముంబై నుంచో బెంగళూరు నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచో వచ్చేటువంటి అన్య భాషా కథానాయకులు ఇవాళ కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుని తెలుగు సినిమాల్లో రాజ్యం వెళుతున్నారు అంటే దానికి కారణం మనం ఫుల్ గా నిండుగా బట్టలు ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నటీమణులను మనం చూడడానికి ఇష్టపడట్లేదు, మనమే ఎంకరేజ్ చేయట్లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ చూసి మనం గుర్తించట్లేదు. అన్ని భాషా కథానాయకులు చూపిస్తున్నటువంటి టాలెంట్ చూసి మనం సినిమాలకు వెళ్తున్నాం. ఇది మాత్రం వాస్తవం 100%. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి నాయకురాలుగా ఎదుగుతున్నటువంటి చాలా మంది, శ్రీదివ్య కానివ్వండి, అంజలి కానివ్వండి, కలర్స్ స్వాతి కానివ్వండి, లేదంటే ఇంకా చాలా మంది అమ్మాయి ఆనంది అనే అమ్మాయి కానివ్వండి, అనన్య నాగళ్ళ కానివ్వండి, ఇలా చాలా మంది ఆర్టిస్టులు, లయ లాంటి వాళ్ళు, సుభాష్ని లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద టాలెంట్ ఉన్నటువంటి మహిళలు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులుగా ఎదగాలి, హీరోయిన్లుగా ఎదగాలనుకుంటున్నటువంటి వాళ్ళు పరాయి భాష హీరోయిన్ల లాగా స్కిన్ షో చెయ్యకపోవడం మూలంగానే వీళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని ఎలాగో వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, తెలంగాణలో కూడా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి క్లియర్ గా ఎవరైతే ఈ స్కిన్ షోని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ రకరకాల స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉన్నారో, తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు గౌరవాన్ని, చీరలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మన తెలుగు సాంప్రదాయం కట్టుబొట్టులో ఉన్నటువంటి మంచితనాన్ని, మన ఈషారబ్బా కూడా అమ్మాయి పాపం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా చక్కగా ఉండేది. ఈషారబ్బా అమ్మాయి కట్టుబొట్టు కానివ్వండి, అంత అపీరెన్స్ కూడా మంచిగా ఉంటారు. వీళ్ళంతా చాలా చక్కగా లక్షణంగా ఉంటారు. ముక్కు నోరు అంతా పొందికి కూడా అందంగా ఉంటారు. కానీ ఎందుకు క్లిక్ అవ్వట్లేదంటే ఇదే ప్రాబ్లము. వీళ్ళు పాపం ఎక్స్పోజింగ్ ఆ స్థాయిలో చేయలేరు. ముంబై నుంచి వచ్చినట్టు హీరోయిన్ల స్థాయిలో వీళ్ళు చేయలేరు. పశ్చిమ బెంగాల్ నుంచి, ముంబై నుంచి, వేరే వేరే ఉత్తరాది రాష్ట్రాల నుంచి, లేదంటే బెంగళూరు నుంచి ఇట్లా వచ్చేటువంటి నాయకురాళ్ల స్టేజ్ లో, నాయకురాల ఇన్ ది సెన్స్ సినిమాల్లో కథానాయకులు, యాక్ట్రెస్ రేంజ్ లో వాళ్ళు చేయలేరు. కాబట్టి మన వాళ్ళకి అవకాశాలు రావట్లా. ఇప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి, మీరు ఎవరైతే హీరో ఫ్యాన్ గా ఉన్నారో, క్లియర్లీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఒక ప్రతిజ్ఞ చేసి ఒక సంకేతం ఇవ్వండి. మీ సినిమాల్లో ఇక నుంచి హీరోయిన్లు స్కిన్ షో చేస్తే మీ సినిమాలు చూడం మేము, నేను మీ అభిమాన్ని, మీరు ఇక నుంచి మీ సినిమాలో హీరోయిన్ యొక్క ఎక్స్పోజింగ్ ని ఆపేసేయండి, ఒంటి నిండా బట్టలు కట్టుకుని ఉండేలాగా కథలు రూపొందించండి, చిత్రీకరణ రూపొందించండి అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా పరాయి భాషా కథానాయికల కన్నా కూడా తెలుగు వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా నటించగలరు, ఆ భావజాలాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. కాబట్టి మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి మీలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని ప్రేమించేటువంటి తత్వం సినిమా ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నటులకి